శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అందరి హృదయాలలో ఉండి వాళ్ళందరినీ రక్షిస్తున్న అమ్మవారికి ప్రార్థిస్తూ మరి ఈ గ్రామం లోపల ఈ గ్రామాన్ని మనందరం కూడా రక్షించుకోవడానికి శీతలాదేవి రూపంలో ఉన్న నాభి శిలను మనం ముందుగా జలాదివాసం రోజంతా కూడా నీళ్ళల్లో ఉంచాం. ఆ తర్వాత ధాన్యాదివాసం రోజంతా కూడా బియ్యంలో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఫలపుష్ప శయ్యాదివాసం పండ్లు పూలు తదితర ద్రవ్యాలన్నింటిలో ఉంచి ఆ విగ్రహానికి శక్తిని ఆపాదించాం. ఆ తర్వాత చక్కగా చండీ హోమం అనేది నిర్వహించుకున్నాం. ఆ తర్వాత ఈరోజు ఉదయం చక్కగా 7:18 సమయం లోపల యంత్రస్థాపన అనేది చేశారు. ఆ తర్వాత నాభి శిలను మనం ప్రతిష్ఠించుకొని ఇప్పుడే పూర్ణావతి చేసుకున్నాం. అమ్మవారి అనుగ్రహం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా భక్తజనులందరి సహకారం చేత నిన్న దాదాపు రాత్రి 150 మందికి పైగా మహిళలందరూ వచ్చి రాత్రి 10 గంటల వరకు కూడా ఉండి లలితా సహస్రనామాల చేత కుంకుమార్చన చేయించుకున్నారు. అదేవిధంగా చక్కగా వాళ్ళు మేమేం చెప్తే అది ఊళ్ళో వాళ్ళందరికీ తరపున ఇది మా కార్యక్రమం మనందరం కలిసి చేసుకోవాలన్న ఆత్మీయతతో ఆనందంతో అందరూ కూడా నీళ్లు తీసుకొచ్చారు. బిందెలు పైన ఎత్తుకొని బియ్యాలు తీసుకొచ్చారు. తదితర ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు కూడా చక్కని భక్తి శ్రద్ధలతో పూర్తిగా చేసుకున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు కూడా అయ్యగారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి, మా అందరం ఊరు కోసం చేసుకుంటున్నాం, ఇలా ఎటువంటి డబ్బు గురించి మీరు ఏమీ ఆలోచించకండి, కార్యక్రమం బ్రహ్మాండంగా కావాలి అన్న ఆలోచన లోపల చక్కగా సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా గురువుగారు రామాచారి గారు దగ్గర ఉండి అన్న కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండంగా చేయాలి, మన ఊరిలో కార్యక్రమం ఇది అని చెప్పేసి ఆయన ముందుండి ఈ కార్యక్రమాన్ని దాదాపు అక్షయ తృతీయ నుండి ఇప్పటి వరకు కూడా దీన్ని వెనకాల ఉండి ముందుకు నడిపించడం జరిగింది. కాబట్టి ఇటువంటి యజ్ఞయాగాదులు జరగడం వల్ల ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు జరగడం వల్ల దేశానికి చక్కని సుభిక్షం అనేది కలుగుతుంది. ఇటువంటి యజ్ఞయాగాదులు పూజాది క్రతువులు జరగడం వల్ల దేశానికి సుభిక్షం జరుగుతుంది. తద్వారా మనందరం కూడా ఆనందంగా సుసంతోషాలతో జీవించవచ్చు. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి అమ్మవారి ప్రీతిగా 3 రోజులు చక్కగా యజ్ఞ యాగాదులతో కూడిన ప్రతిష్టా మహోత్సవం అనేది మనం నిర్వహించుకున్నాం. అటువంటి ప్రతిష్టలు ఇటువంటి యజ్ఞ యాగాదులు దేశమంతా కూడా విస్తరించి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోహత్యా నివారణోస్తు లోకా సమస్త సుఖినో భవంతు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.